హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెక్నికల్ వీడియోస్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో రెగ్యులర్గా అడిగేటువంటి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి ఎంత సింపుల్గా ఆన్సర్ ఇవ్వాలనే విషయాన్ని మనం చూద్దాం. సో దేంట్లో డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి మెయిన్, సో దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటి, ప్లస్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో ఇంటర్నల్గా ఏమేమి లేయర్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల మనకి ఎంత యూజు అనే విషయాన్ని చూద్దాం. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డాట్ నెట్ కిందకి వచ్చేసరికి మెయిన్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్, డాట్ నెట్ కోరు, మోనో డాట్ నెట్. అంటే ఇవి కాకుండా వచ్చేసి సప్లిమెంటరీ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్స్ కిందకి వచ్చేసరికి గ్జామరిన్ ఒకటి, ఎంఎల్ డాట్ నెట్ అని చెప్పేసి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి. సో వాట్ ఈస్ అ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్? డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు మెయిన్ మైక్రోసాఫ్ట్ ఇనిషియల్గా వచ్చేసి. సో అది దానివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. సో దీనివల్ల మనము ఒక పెద్ద అప్లికేషన్స్ లైక్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ కన్సోల్ అప్లికేషన్స్ కానీ, విండోస్ అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, వెబ్ సర్వీసెస్ కానీ, ఏపీఐ సర్వీసెస్ కానీ మనం డిజైన్ చేసి డెవలప్మెంట్ చేయొచ్చు. సో వీళ్ళు ఏం చెబుతున్నారు, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఈజ్ డిజైన్డ్ and developed by Microsoft and runs on the Microsoft Windows. Okay, it is a development platform that supports building and running the software applications for Windows and Windows Server, Windows Phone and Microsoft Azure. It consists of the base class library and common language runtime. ఓకే, ఇది వచ్చేసి వెరీ సింపుల్గా వచ్చేసి మీరు చెప్పాలి, ఇది మనకి మైక్రోసాఫ్ట్ ఇనిషియేటివ్ అని చెప్పినట్లుగానే ప్లస్ ఈ దీంట్లో డెవలప్ చేసిన లేదా బిల్డ్ చేసిన అప్లికేషన్స్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో అంటే ద మెయిన్ ఫుల్ ఫ్లెజ్డ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో ఏవైతే అప్లికేషన్స్ మీరు డిజైన్ చేసి డెవలప్ చేస్తారో అవి ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్స్లోనే రన్ అవుతాయి. అదొక చిన్న డ్రాబ్యాక్ కింద తీసుకోవచ్చు, లేకపోతే అది ఒక బిజినెస్ స్ట్రాటజీ కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఈజ్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ బిజినెస్ అనేది వేరే కంపెనీస్కి ఎక్స్పెండ్ చేయకుండా వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది సెల్లింగ్ కోసం ఇనిషియల్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో డిజైన్ చేసిన అప్లికేషన్స్ అనేది డాట్ నెట్ విండోస్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే రన్ అవ్వాలని మాత్రం ఇనిషియల్గా పెట్టుకున్నారు. ఓకేనా? సో జనరల్గా ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, మనకి ఫ్రేమ్వర్క్ అంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది, అంటే విత్ ఇన్ ద స్కోప్లో ఒక ఫ్రేమ్ లాంటిది. సో దాంట్లో వాళ్ళు డిఫైన్ చేస్తారు ఈ ఈ ఈ ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్స్ ఫర్ దీస్ మెనీ లాంగ్వేజెస్, అంటే ఈ లాంగ్వేజెస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఒకటి. సెకండ్ వచ్చేసి మనకు రెగ్యులర్గా అప్లికేషన్స్ డిజైన్ చేసినప్పుడు లేదా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎన్కౌంటర్ అయ్యేటువంటి చిన్న ప్రాబ్లమ్స్ లేదా రెగ్యులర్ టాస్క్ అయితే వాళ్ళు లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఇక్కడ వచ్చేసి బేస్ క్లాస్ లైబ్రరీ అంటే ఏంది, బేసిక్గా యూజ్ చేసే ఫంక్షనాలిటీస్ని వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు దానికి కోడ్ రాసేసి లైబ్రరీస్ అంటే క్లాసెస్ రూపంలో మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కానీ ప్లస్ మనం రాసిన అప్లికేషన్స్ అన్నీ ఇంటర్నల్గా రన్ అయ్యి, ఓకేనా, మనకి కరెక్ట్ అవుట్పుట్ రావడానికి ఇంటర్నల్గా వాళ్ళు ఒక ఇంజిన్ని ప్రొవైడ్ చేస్తారు. దాన్ని వచ్చేసి కామన్ లాంగ్వేజ్ రన్ టైం అంటారు. ఓకేనా? దీంతో పాటు ఈ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళు ఫ్రీ డిఫైన్ చేస్తారు. ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మాత్రమే మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్తో సపోర్ట్ చేస్తామని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద డాట్ నెట్ కోర్. ఇప్పుడు డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏం చెప్పాము, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో డిజైన్ చేసి డెవలప్ చేసిన అప్లికేషన్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సర్వర్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే రన్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే చాలా పెద్ద ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేసి వాళ్ళకి మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కావాలి, అంటే క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ కావాలి. సో అట్లాంటి సినారియోస్ అనేది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్ చేయకుండా ఉండింది. సో అందుకోసం వాళ్ళు ఏంటంటే కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మార్కెట్ ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. సో మార్కెట్లో రిక్వైర్మెంట్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు 2002లో వచ్చిన డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడున్న ట్రెండ్కి అనేది అన్నిటినీ సాటిస్ఫై చేయలేదు. సో అలాగని వాళ్ళ బిజినెస్ని అయితే వాళ్ళు పోగొట్టుకోలేరుగా. అందువల్ల ఏం చేస్తారంటే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ని అయితే అలానే ఉంచేసి దాంతో పాటు అడిషనల్గా డాట్ నెట్ కోర్ని రిలీజ్ చేస్తారు. సో ఈ డాట్ నెట్ కోర్ ఏంటి, ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్, ఓకే, సో ఫాస్టర్ ఇంప్రూవ్ వర్షన్ ఆఫ్ ద డాట్ నెట్. అంటే ఈ డాట్ నెట్ కోర్ అనేది వెరీ లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో ఉన్న లైబ్రరీస్ అన్నీ కూడా ఇక్కడ సపోర్ట్ అవుతాయి. ఓకేనా? ఇట్ ఈస్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్ వర్షన్ ఆఫ్ ద డాట్ నెట్ దట్ అలౌ us to create application that supports and run the multi platforms like Windows, Mac OS and Linux.
అక్కడ మనకేం చెప్పాము, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ఓన్లీ డాట్ నెట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే విండోస్ కానీ విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్స్ డాట్ నెట్ కోర్లో డిజైన్ చేసుకోండి, దాంట్లో డెవలప్మెంట్ చేయని చెప్పేసి ఈ న్యూ ఇనిషియేటివ్ని ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసింది మోనో డాట్ నెట్. మోనో ఈజ్ అ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ డిజైన్ టు అలౌ ద డెవలపర్స్ to easily create a cross-platform applications. It is an open source implementation of the Microsoft .NET framework based on the ECMAS standard for C# and common language runtime. సో ఇనిషియల్గా ఈ .NET కోర్ లేనప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక R&D ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసుకున్నారు. ఎలా అంటే ఎట్లా మనం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎలా సపోర్ట్ చేయాలని ఒక ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ అయితే డిజైన్ చేస్తున్నారు. దాన్ని మోనో అంటే ఇట్ కెన్ వర్క్ ఫర్ ఎనీథింగ్ అన్నట్లుగా స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. సో దీన్ని వచ్చేసి మనం రెగ్యులర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి అయితే యూజ్ చేయము. సో దీన్ని వచ్చేసి ఒక .NET ఫ్రేమ్వర్క్లో ఒక ఫ్లేవర్గా మాత్రమే తీసుకుంటాం. సో ఇంటర్నల్ మైక్రోసాఫ్ట్ పీపుల్ అనేది వాళ్ళు R&D అంటే రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద పెట్టుకొని, సో దీని ఇనిషియేటివ్ నుంచే .NET కోర్ అనేది బయటకు వచ్చింది మెయిన్. సో మెయిన్ అసలు .NET ఫ్రేమ్వర్క్ వల్ల యూజ్ ఏంది? సో నేను ఇందాక ఏం చెప్పాను, .NET ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఫ్రేమ్ వాళ్ళు ఒక డిజైన్ అంటే స్కోప్ డిజైన్ చేసి, ఈ స్కోప్లో వచ్చేసి కొన్ని వచ్చేసి రూల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అని, CLS అంటే కామన్ లాంగ్వేజ్ స్పెసిఫికేషన్స్ లాగానే ఆ ఫ్రేమ్వర్క్ యొక్క రూల్స్ అండ్ స్టాండర్డ్స్ కంప్లైన్స్ అంటారు. సో అట్లా డిజైన్ చేసేసి, సో దాంట్లో సపోర్ట్ చేసే లాంగ్వేజెస్, క్లాస్ లైబ్రరీస్ అంటే రీజనబుల్ క్లాస్ లైబ్రరీస్, ప్లస్ ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ నువ్వు .NET ఫ్రేమ్వర్క్లో సెట్ చేయాలో వాళ్ళు డిఫైన్ చేసిన .NET ఫ్రేమ్వర్క్కి దానివల్ల మనకి యూస్ అయింది. సో దెర్ ఆర్ మెనీ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ద మార్కెట్. సో అయితే ఏంటి, సో దాంట్లో మనకి .NET ఫ్రేమ్వర్క్ అనే దాంట్లో యూజ్ చేయటం వల్ల మనకి యూజెస్ ఏంది, ఏ విధంగా మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తుంది. దెర్ ఆర్ ఓపెన్ ఫ్రేమ్వర్క్స్ చాలా ఉన్నాయి. జావా ఆల్రెడీ వచ్చేసి వెల్ పాపులర్ 2002 కానీ 2010 వరకు ఇట్ ఈస్ వెరీ పాపులర్. సో అట్లాంటి టైంలో ఒక కొత్త న్యూ ఇనిషియేటివ్ అనేది మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చేసి ఏవో సపరేట్ స్పెషల్ ఫీచర్స్ ఉంటే మాత్రం క్లిక్ కాగలదు. 2002లో వచ్చేసి ఇప్పుడు స్టిల్ 2019 ఈవెన్ ఫర్దర్ నెక్స్ట్ 10 years వరకు మినిమం గ్యారంటీ .NET. సో అంత ఒక లైఫ్ స్పాన్ అంటే 2002లో వచ్చిన ఒక ప్రాజెక్టు 2030 వరకు సపోర్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ విషయం, ఇట్స్ వెరీ బిగ్ డీల్ రియల్గా చెప్పాలంటే. అంత లాంగ్వేజ్ ఒక ప్రాజెక్టు అంటే ఒక ఫ్రేమ్వర్క్ ప్లస్ ఇన్ని వేల అప్లికేషన్స్ డిజైన్ చేసి సపోర్ట్ చేశారంటే వాళ్ళ ఇనిషియల్ ఇమాజినేషన్ కానీ వాళ్ళు ఇనిషియల్గా ఈ ప్రాజెక్ట్ని ఎలా థింక్ చేస్తారనే విషయాన్ని ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న అన్ని ఫ్రేమ్వర్క్ కన్నా బెస్ట్ ఉంటేనే ఇంత సస్టైన్ కాగలదు మార్కెట్లో. సో మెయిన్ వచ్చేసి BCL అండ్ CLR. ఓకే, నీకు ఇందాక చెప్పాను ఫ్రేమ్వర్క్లో మెయిన్ వచ్చేసి వాళ్ళకి 3 layers డివైన్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి కామన్ లాంగ్వేజ్ రన్ టైము, సెకండ్ వచ్చేసి బేస్ క్లాస్ లైబ్రరీ, థర్డ్ వచ్చేసి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి .NET ఫ్రేమ్వర్క్ సపోర్ట్ చేస్తుంది అనేది. సో దాంట్లో BCL అంటే రెగ్యులర్గా ఒక ప్రాజెక్ట్కి యూజ్ చేసేటటువంటి లైబ్రరీస్ మొత్తాన్ని వాళ్ళు ఒక బేస్ క్లాస్ లైబ్రరీ సెట్ చేస్తారు. సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, దాంట్లో వచ్చేసి ఇన్ కేస్ ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కావాలి, లేదా ఇన్ కేస్ ఏదైనా ఒక అరేని క్రియేట్ చేయాలి, సో లేదా ఆ అరేలో వచ్చేసి సార్టింగ్ చేయాలి, రివర్స్ ఆర్డర్ చేయాలి. సో వీటన్నిటికీ మనం ఎర్లియర్గా 2000 ఆ టైంలో మొత్తం కోడ్ మనమే రాయాల్సి వచ్చేది. మనకి ఈ కైండ్ ఆఫ్ గూగుల్ హెల్ప్ కానీ రీయూజబుల్ ఫంక్షనాలిటీ ఇవన్నీ ఉండే కదా, మనం ఓన్గా డెవలపర్స్ థింక్ చేసి దాంట్లో కోడ్ రాయాల్సి వచ్చేది. అట్లా రెగ్యులర్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు 1970 నుంచి స్టార్ట్ అయిన ఈ సాఫ్ట్వేర్ జర్నీలో రెగ్యులర్గా ఎక్కడైతే ఏ ప్రాజెక్టులు డిజైన్ చేసిన రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి ఫంక్షనాలిటీస్ మొత్తం మ్యాక్సిమం సో .NET BCLలో అరౌండ్ నాకు తెలిసి అరౌండ్ ఒక 15 lakhs ఫంక్షన్స్ అనేది మినిమం అయితే ఉన్నాయి. అవన్నీ అన్ని ఉంటాయి అనే విషయం కూడా మనకు చాలా విషయాలు తెలియదు. మనం గూగుల్ చేసి లేదా MSDNకి పోయి నీ ప్రాజెక్ట్కి ఏం కావాలో సెట్ చేసినట్టు మాత్రమే. సో ఇది మైక్రోసాఫ్ట్ .NET BCLలో ఈ ఫంక్షనాలిటీ అవైలబిలిటీలో ఉందని మాత్రమే మనకు తెలుస్తుంది. అన్లెస్ అంటే ఈ 15 lakhs ఫంక్షన్స్ అనేది రీజనబుల్ ఫంక్షన్స్ అనేది తెలుసుకోవాలంటే ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ పీపుల్ కూడా చాలా కష్టం, అంటే ఒక డెవలపర్కి అయితే ఖచ్చితంగా కష్టం ఇది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. నేను ఇందాక మీకు చెప్పాను జావా అనేది, సో ఆ రోజులో 2002లో జావా ఈజ్ వెరీ పాపులర్ లాంగ్వేజ్. ఎందుకంటే జావాలో రాసిన ప్రాజెక్ట్ అనేది సో ఇట్ కెన్ సపోర్ట్ టు మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్. సో దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే 2000లో డెవలపర్ స్కేర్సిటీ అనేది ఎక్కువగా ఉండేది. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో ప్రాజెక్ట్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్
లిటిల్ డిఫికల్టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే కంఫర్టబుల్ జోన్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు ప్రాజెక్టులు ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి. సో స్కేర్సిటీ ఫర్ ద డెవలపర్స్, అంటే ఒక లాంగ్వేజ్ తెలిసిన డెవలపర్స్ని ఇంకో లాంగ్వేజ్లో ప్రాజెక్ట్ చేయమంటే వాళ్ళు కొద్దిగా వచ్చేసి ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతాం. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ ఫ్రేమ్వర్క్లో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ అనే ఒక చిన్న ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తారు. దాని ద్వారా ఇన్ కేస్ వాళ్ళకి వీబీ వచ్చిన వాళ్ళకి వీబీ.నెట్ చేయొచ్చు. C#, C++, VC++ వచ్చిన వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్గా C# లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా సో ఒక ప్రాజెక్ట్ని వచ్చేసి మల్టీ లాంగ్వేజ్, అంటే వేరే లాంగ్వేజ్లో తెలిసిన వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా .NET ఫ్రేమ్వర్క్లో ప్రాజెక్ట్ చేయగలిగాం. ఎందుకంటే సింటాక్స్ ఇస్ వెరీ సిమిలర్ టు, అంటే బీబీలో ప్రాజెక్ట్ చేస్తారు. ఆ సింటాక్స్ మొత్తం వచ్చేసి మీకు ఈజీగా అర్థమై ఉంటాయి. సో అదే సింటాక్స్ యూజ్ చేసి మీరు .NET ఫ్రేమ్వర్క్లో రన్ చేయండి. సో ఇంటర్నల్గా దాన్ని ఎట్లా కంపైల్ చేసుకోవాలా, ఎట్లా ఆపరేటింగ్ సిస్టమ్ మాట్లాడడం మొత్తం వచ్చేసి .NET ఫ్రేమ్వర్క్ మొత్తం టేక్ కేర్ చేసుకుంటుంది ఆ పాటు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజులో ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఒక లాంగ్వేజ్, అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ మాత్రమే సపోర్ట్ అవుతూ ఉండేది. కానీ .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసి మల్టీ అప్లికేషన్ సపోర్ట్ అయ్యింది. విండోస్ యాప్స్ చేయొచ్చు, వెబ్ యాప్స్ చేయొచ్చు, కన్సోల్ యాప్స్ చేయొచ్చు, వెబ్ సర్వీసెస్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ యాప్స్ డిజైన్ చేస్తాం, అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, విండోస్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్ అని ఒకటనే కాదు, మ్యాక్సిమం ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అయిపోయింది. నువ్వు ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్కి .NET ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజీ అయిపోయింది. ఎందుకు ఈ డెవలప్మెంట్ ఈజీ అయిపోయింది? మ్యాక్సిమం నీ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తే 50% రీయూజబుల్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ డిజైన్ చేస్తున్నారు, వాటిని జస్ట్ యూజ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి కామన్ టైప్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు నీకు C++, VC++ లాంగ్వేజ్ చూస్తుంటే అక్కడ ఒక స్ట్రక్చర్ డిఫైన్ ఉంది, అంటే ఏ టైప్స్ అనే విషయాన్ని అక్కడ డిఫైన్ చేయలేవు. సో .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి మీరు ఏం రాసినా కూడా 5 టైప్స్లో రాయాలి. ఒక క్లాస్ అయిన రాయాలి, ఒక స్ట్రక్చర్ లైన్ రాయాలి, లేదా ఒక ఇంటర్ఫేస్ లైన్ రాయాలి, ఒక డెలిగేట్ లైన్ రాయాలి, లేదా ఒక ఎన్యుమరేషన్స్. అంటే ఈ 5 టైప్స్ అనేది డిఫైన్ చేయటం వల్ల నీకేంది, సో ఎంత పెద్ద ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది, స్ట్రక్చర్ ఫర్ ద ప్రాజెక్ట్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. టుమారో ద మెయింటెనెన్స్, అంటే టుమారో న్యూ పర్సన్ వచ్చినా కూడా సో ప్రాజెక్ట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయని విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఈ ప్రాజెక్ట్లో ఏమేమి టైప్స్ యూజ్ చేస్తారు, అంటే కస్టమ్ డిఫైన్డ్ యూజర్ టైప్స్ ఏమేమి యూజ్ చేస్తారని క్లియర్గా వాళ్ళు మైక్రోసాఫ్ట్లో డిఫైన్ చేసిన టైప్స్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు కొత్త టైప్స్ ఒకటి క్రియేట్ చేద్దామంటే మాత్రం వర్కౌట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఇంటరాపరబిలిటీ, అంటే వేరే లాంగ్వేజ్లో రాసినటువంటి పీస్ ఆఫ్ కోడ్ కూడా ఇక్కడ మీరు అన్మ్యానేజ్డ్ కోడ్ కింద రన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి వర్షనింగ్ కంపాటబిలిటీ. ఓకే, అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ పర్టికులర్ వర్షన్ ఆఫ్ .NET నౌ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ ఇట్ వర్క్ ఫర్. అంటే ఇప్పుడు ఒక .NET అనేది 2.0, దెన్ 3.0, దెన్ 4.0, ఇప్పుడు వచ్చేసి 4.7 అయితే వస్తుంది మార్కెట్లోకి. అట్లాంటి ఒక వర్షన్లో డిజైన్ చేస్తుంది. వీళ్ళు బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ వెరీ స్మాల్ చేంజెస్లో అయితే వర్క్ అవుతాయని క్లియర్గా చెప్పేసి. దెన్ సైడ్ బై సైడ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, ఇదేంటి మనకు వీబీలో ఒక ప్రాజెక్ట్ చేసిన లేదా C++లో చేసిన, సో అక్కడ వర్షనింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండేదన్నమాట. ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ చాలా సింపుల్గా సాల్వ్ చేస్తారు. అండ్ సపోర్ట్ ఫర్ ద మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు .NET ఫ్రేమ్వర్కే సపోర్ట్ చేయదు, కానీ సో .NET కోర్ అయితే ఇట్ సపోర్ట్స్ ఫర్ ద మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్, మళ్ళీ క్రాస్ ప్లాట్ఫామ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అలాగే దాంతోపాటు డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు వెబ్ అప్లికేషన్ చేయాలంటే ASP.NET అని, ఓకే, వెబ్ సర్వీస్ చేయాలంటే మళ్ళీ ASP.NEట్లో ASP.NET వెబ్ ఫార్మ్స్, ASP.NET MVC, ASP.NET వెబ్ API, దెన్ వచ్చేసి వెబ్ సర్వీసెస్, WCF, WWF. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ మళ్ళీ, అంటే దాంట్లో సెగ్రిగేషన్ చేస్తాడు. నీకు కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం ఇంక లోడ్ అయ్యి వర్క్ అయ్యే విధంగా ఆ స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్లో అగైన్ ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్స్ని డిఫైన్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే నీ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే నీకు డెవలప్మెంట్ టూల్స్ ఉన్నాయి, IDE టూల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ టూల్స్. అంటే ద బిగ్గెస్ట్ టూల్ ఫర్ ద .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసి విజువల్ స్టూడియో. ఈ విజువల్ స్టూడియోలో డిజైన్ కానించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అనేది కంప్లీట్ ఆర్కిటెక్చర్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, డెవలప్మెంట్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. మీకు .NET ఫ్రేమ్వర్క్లో లేయర్స్ చూసినట్లయితే అది ఇంటర్నల్గా ఫ్రేమ్వర్క్ అనేది 3 లేయర్స్గా డివైడ్ చేస్తుంది. ద ఫస్ట్ లేయర్ మీకు చెప్పినట్టుగా కామన్ లాంగ్వేజ్ రన్ టైం, దీన్ని రన్ టైం ఇంజిన్ అంటాం. సో దీని గురించి నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. దెన్ బేస్ క్లాస్ లైబ్రరీ అంటే ఏంది, ద రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవైతే మన ప్రాజెక్ట్ కావాల్సి వస్తాయో,
సో అన్ని ప్రాజెక్ట్స్కి అన్ని కైండ్ ఆఫ్ అప్లికేషన్స్కి యూజ్ అయ్యేటటువంటి రీజనబుల్ కాంపోనెంట్స్ని వాడు బేస్ క్లాస్ లైబ్రరీలో పెట్టించాడు. నెక్స్ట్ వచ్చేసి ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు, సో విండోస్ చేయొచ్చు, విన్ఫార్మ్ చేయొచ్చు, ASP.NET చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి WPF విండోస్ వర్క్లో ప్రాజెక్టు, ఓకేనా. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని డిజైన్ చేసే విధంగా వాళ్ళు ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేశారు. సో నీకు ఫస్ట్ లేయర్ ఏం చెప్పాను, కామన్ లాంగ్వేజ్ రన్ టైం చెప్పాము. సో అది ఏంటి అనేది చూద్దాం. సో కామన్ లాంగ్వేజ్ రన్ టైం అనేది, సో .NET framework provides a runtime environment called a common language runtime, which runs the code and provides the services that makes the development process easy. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇనిషియల్గా C++లో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి డెవలప్మెంట్ చేస్తే అది డైరెక్ట్గా టార్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడి అది కంపైల్ చేసుకుంటూ ఉండేది. అంటే బైనరీ కోడ్ అనేది అక్కడ జనరేట్ అవుతూ ఉండేది. సో ఈ .NET ఫ్రేమ్వర్క్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక లాజికల్ ఆపరేటింగ్ సిస్టమ్లో వర్కౌట్ అయింది. సో లాజికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు, లాజికల్ లేయర్ అనొచ్చు, దాని మీద మనం అప్లికేషన్ డిజైన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్ ఉంటుంది, దాని మీద వచ్చేసి .NET ఫ్రేమ్వర్క్ లేయర్ ఉంటుంది, దాని మీద మన అప్లికేషన్ అనేది. మన అప్లికేషన్ ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తావో, సో నువ్వు రాసిన కోడ్ మొత్తం వచ్చేసి .NET ఫ్రేమ్వర్క్లో ఉన్న CLR వచ్చేసి ఫస్ట్ దానికి .NET సపోర్టెడ్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత అది బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నీకు ఫస్ట్ అప్లికేషన్స్ అనేది .NET ఫ్రేమ్వర్క్ సపోర్టెడ్ అయ్యేటువంటి MSIL కోడ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం .NET ఫ్రేమ్లో డిఫరెంట్ లాంగ్వేజ్లో రాస్తాం. ఒకటి Cలో రాయొచ్చు, C++లో రాయొచ్చు, సో .NET C#లో రాయొచ్చు, VB.NETలో రాయొచ్చు. సో అట్లానే డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్, మోర్ దాన్ 100 లాంగ్వేజ్కి ఇప్పుడు సపోర్ట్ అనమాట. వాటిలో రాసిన లాంగ్వేజ్ అనేది ఇంటర్మీడియట్గా ముందు కంపైల్ చేసుకుంటుంది. సో తర్వాత నువ్వు రన్ చేసేటప్పుడు డిఫరెంట్ కంపైలర్స్లో అది డైరెక్ట్ బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ CLR అనేది మనకి ఏ విధంగా యూజ్ అయ్యింది, దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మనం రాసిన కోడ్ని మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ నేను చెప్పాక ఇప్పుడు. సో మనం రాసిన కోడ్ని ఫస్ట్ వచ్చేసి MSIలోకి కన్వర్ట్ చేసి దెన్ లేటర్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ నేటివ్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ అలొకేషన్, డిఅలొకేషన్ అనేది ఇదే మేనేజ్ చేస్తే. ఎర్లియర్ C++లో ఈ మెమరీ అలొకేషను, ఆ క్లీనప్ ఆఫ్ ద అన్యూజ్డ్ మెమరీ అనేది చాలా తలకానిపిగా ఉండేది. మ్యాక్సిమం అనేది ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్ క్లియర్, ఆల్మోస్ట్ 90% ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తుంది. సో ఇంటర్నల్గా ఈ CLRలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ .NET ఫ్రేమ్వర్క్లో CLR వాటిని యూజ్ చేసుకొని సో నీకు కోడ్ మేనేజ్ చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ అంటే మెమరీ అలొకేషను, మళ్ళీ మెమరీ డిఅలొకేషను, అట్లా దాంతోపాటు సెక్యూరిటీని కూడా, అంటే నీకు సెక్యూర్ కోడ్ని ప్రొవైడ్ చేస్తుంది. సెక్యూరిటీ ఇస్ బిగ్ టాపిక్. సో నీకు కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసి సెక్యూర్ లెవెల్లో ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే మొత్తం మ్యాక్సిమం నీకు రెక్టిఫై చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి టైప్స్, ఇక్కడ టైప్స్ డిఫైన్ చేస్తుంది, అవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటుంది. మీకు CTS టైప్స్ అని నెక్స్ట్ స్లైడ్స్లో మళ్ళీ వస్తాయి, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. .NET ఫ్రేమ్వర్క్లో వచ్చేసి 5 టైప్స్ అనేది ఫిక్స్ చేయబడింది. సో ఆ టైప్ వెరిఫికేషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి, అంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ కానీ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసినప్పుడు, టైప్ కాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది చూసుకుంటుంది అనమాట. ఇంటరాపరబిలిటీ అంటే ఇప్పుడు వేరే ప్రోగ్రాంలో VBలో రాసిన కొన్ని .NETలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయాన్ని, లేదా వేరే ఇంటర్ఫేసెస్ని ఎలా యూజ్ చేసుకోవాలని అనేది కూడా ఇది టేక్ కేర్ చేసుకుంటుంది. సో అట్లాగే ఈ కంపైలేషన్ ఆఫ్ ఫస్ట్ ఈ కంపైల్ అయ్యేలోకి కన్వర్ట్ చేసుకొని దెన్ నేటివ్ కోడ్లోకి నెక్స్ట్ కన్వర్ట్ చేసుకుంటుంది. సో మేనేజ్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ఎర్రర్స్, ఏమైనా ఎక్సెప్షన్స్ రావడం కానీ ఎర్రర్స్ వచ్చినా కూడా మళ్ళీ ఏమన్నా రిపోర్ట్ చేస్తుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగు ఇంక్లూడింగ్ క్రాస్ లాంగ్వేజ్ ఎక్సెప్షన్, అంటే వేరే లాంగ్వేజ్ రాసిన కోడ్ ఎక్సెప్షన్ కూడా ఇది హ్యాండిల్ చేయాలి. దీన్ని అన్మేనేజ్డ్ కోడ్లో ఉన్న ఎక్సెప్షన్స్ని కూడా ఇది మనం టేక్ కేర్ చేసుకుంటుంది. మనం రాసిన కోడ్ని వచ్చేసి మేనేజ్డ్ కోడ్ అంటాము. ఇన్ కేస్ వేరే వాళ్ళు రాసిన కోడ్ని .NET ఫ్రేమ్వర్క్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని అన్మేనేజ్డ్ కోడ్ కింద అన్మేనేజ్డ్ కోడ్ అంటాం. సో ఇంటరాపరబిలిటీ బిట్వీన్ ద మేనేజ్డ్ కోడ్ అండ్ అన్మేనేజ్డ్ కోడ్. అట్లాగే ఇప్పుడు మనం .NETలో రాసాము అనుకోండి ఒక ప్రోగ్రామింగ్, ఒక కోడ్ స్నిప్పెట్ రాసాం, అట్లా వేరే ప్రోగ్రామ్ రాసిన కోడ్ మనం ఇచ్చేయాలనుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఇంటరాపరేషన్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే సపోర్ట్ ఫర్ ద డెవలపర్ సర్వీసెస్ లైక్ ప్రొఫైలింగ్ అండ్ డీబగ్గింగ్. సో మెయిన్ మీరు వచ్చేసి ఇప్పుడు మీకు .NETలో కోడ్ రాయాలంటే ఒక టూల్ అయితే కంపల్సరీ ఉంటాయి. కమాండ్ లైన్లో మనం ఒక నోట్ ప్యాడ్లో కూడా రాసిన ఎగ్జిక్యూట్ అయింది, కానీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు. విజువల్ స్టూడియో ప్రొఫెషనల్ ఎడిషన్స్ అని డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఒక అప్లికేషన్ డిబగ్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ వస్తే ఎక్సెప్షన్స్, వీటన్నిటికీ ఇంటర్నల్ సపోర్ట్ అయితే మన CLR ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వీటితో పాటు హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ సర్వీస్, దాంట్లో మెయిన్ సర్వీసెస్
ఇవి 10 చెప్తే సరిపోద్ది మ్యాక్సిమం ఇంటర్వ్యూలో. సేలర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనకు C#లో VB.NETలో ఎనీ సపోర్టెడ్ లాంగ్వేజ్ రాసిన కోడ్ ఫస్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నేటివ్ కోడ్గా రన్ టైంలో కన్వర్ట్ అయ్యింది అనమాట. సో వాట్ ఈస్ ద సిటిఎస్ అనేది మీకు ఏం చెప్పాను. సో కామన్ టైమ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఆ ఫ్రేమ్వర్క్లో డిఫైన్ చేస్తారు. మీరు ఏది .NETలో ఎనీథింగ్ మీరు కోడ్ టచ్ చేయాలన్నా కోడ్ రాయాలన్నా కూడా అవి either క్లాస్ కానీ స్ట్రక్చర్ కానీ ఇంటర్ఫేస్ కానీ డెలిగేట్ కానీ ఎనిమిరేషన్స్లోనే రాయాలి. సో అవి ఇంటర్నల్గా క్లాస్ అంటే ఏంది, స్ట్రక్చర్ అంటే ఏంది, ఇంటర్ఫేస్ అంటే ఏంది, డెలిగేట్ అంటే ఏంది, ఎనిమిరేషన్ అనేది మనం ఫర్దర్ వీడియోస్లో ఫర్దర్ స్లైడ్స్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. క్లాసెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎట్లా బేస్ క్లాస్ నుంచి సబ్ క్లాస్కి ఎట్లా ఎనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకు క్లియర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడాలజీస్ని యూజ్ చేస్తే ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నప్పుడు క్లాసెస్ని ఎట్లా రాయాలి, స్ట్రక్చర్స్ని ఎలా రాయాలి, స్ట్రక్చర్కి క్లాస్కున్న డిఫరెన్స్ ఏంది, సో ఇంటర్ఫేస్ ఎప్పుడు వాడాలి, క్లాసెస్ ఎప్పుడు వాడాలి, డెలిగేట్ అనేది యాక్షన్ అంటే మనకు వచ్చేసి ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అనే ఒక మెథడాలజీస్లో మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాడు ఆ ఫీచర్ని కూడా .NETలో డెలిగేట్స్ ఎట్లా రాయాలి, ఎనిమిరేషన్స్ వల్ల యూజ్ ఏంది అనేది మాత్రం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే వాటి గురించి అంత థింక్ చేయదు మీరు. నెక్స్ట్ CLS అని చెప్పాను. ఇప్పుడు .NET ఫ్రేమ్వర్క్లో ఏంది మొత్తం సెట్ ఆఫ్ ద రూల్స్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా ప్రాజెక్టు డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు రాయాలంటే సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేసే రూల్స్ ప్రకారం మీ ప్రాజెక్ట్ చేయాలి. అట్లనే .NET ఫ్రేమ్వర్క్లో వచ్చేసి మీ ప్రాజెక్ట్ని ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే సో .NET సెట్ అయిన రూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదేంది కంపల్సరీ CTS టైప్స్ యూజ్ చేయాలి, .NET సపోర్టెడ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, సేలర్ సర్వీసెస్ ఇలా ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు స్టాండర్డ్స్ డిఫైన్ చేస్తారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మాత్రం మీరు ప్రాజెక్ట్ చేస్తే మీ .NETలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ MSL కోడ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. MSL కోడ్ ఇంటర్మీడియట్గా వచ్చేసి మనం రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ అంటే మేనేజ్డ్ కోడ్ వచ్చేసి ఇంటర్మీడియట్ MSL కోడ్లో కన్వర్ట్ అయ్యింది. అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇదేంది ఈ CPU ఇట్ ఈస్ ఎ CPU ఇండిపెండెంట్ ఇన్స్ట్రక్షన్ సెట్. అంటే CPUతో డిపెండెంట్ కాదనమాట. అంటే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయలేవు నువ్వు. సో ఈ కోడ్ ఓపెన్ చేసి అయితే చూడొచ్చు ఎట్లా ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది, కానీ మ్యాక్సిమం అది వచ్చేసి కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్ రూపంలో ఉంటుంది, ప్లస్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్ రూపంలో ఉంటుంది. కానీ ఈ MSL కోడ్ని వన్స్ బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసామంటే అది 100% నాట్ హ్యూమన్ రీడబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జిట్ కంపైల్ మీకు చెప్పాను. ఇప్పుడు మనకి MSL కోడ్ రెడీ అయింది. సో MSL కోడ్ని ఆపరేటింగ్ సిస్టంలోకి అంటే బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయడానికి మనం జిట్ కంపైలర్స్ యూజ్ చేస్తాం. ఈ జిట్ కంపైలర్స్లో కూడా ఒక 3 టైప్స్ ఆఫ్ జిట్ కంపైలర్స్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి ప్రీ జిట్ అని, ఎక్నో జిట్ అని, నార్మల్ జిట్ అని 3 టైప్స్ ఉన్నాయి. అంటే ప్రీ జిట్ అంటే ఏంటి, ఇది కంప్లీట్ కోడ్ని వచ్చేసి ముందే నేటివ్ కోడ్లోకి సింగిల్ కంపైలేషన్ సైకిల్లో చేసేస్తుంది. అంటే ముందుగానే మనం దాని మొత్తాన్ని వచ్చేసి కంపైల్ చేసి పెట్టుకుంటాం. ఇది ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ కంపైలేషన్ అనేది యూజ్ అయ్యింది. ఎక్నోజిట్ అంటే ఏంది, సో మనకు రెగ్యులర్గా యూజ్ చేసే అంటే రన్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫంక్షన్స్ని వాటి వరకే మనం కంపైల్ చేసి పెట్టుకుంటాం. సో వాటి వల్ల కంపైలేషన్ టైం మనకు సేవ్ అయ్యింది. సో ఈ కంపైల్ చేసిన ఫంక్షన్స్ అనేది వెన్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ అంటే మళ్ళీ రిమూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంది ఒక ర్యామ్లో మనం అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ఫంక్షన్స్ రీయూజబుల్గా యూజ్ చేసే వాటిని సో ఎక్నోజిట్ అంటే అది మన రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని అది కంపైల్ చేస్తుంది. నెక్స్ట్ నార్మల్ జిట్ అంటే ఇట్ కంపైల్స్ ఓన్లీ దోస్ ఫంక్షన్స్ దట్ ఆర్ కాల్డ్ ఎట్ రన్ టైమ్ అండ్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద క్యాష్. The same function is called next time, then CLR uses the same copy of the compiled code without recompiling. సో ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ ఏం చేస్తుంది, మనకు రెగ్యులర్గా యూజ్ చేసేట అంటే రన్ టైంలో మనకు కంపైల్ చేసేటప్పుడు ఏవైతే ఫంక్షన్స్ రన్ టైంలో యూజ్ అవుతాయో సో వాటిని కంపైల్ చేసి ఇప్పుడు ర్యామ్ పక్కన ఉన్నటువంటి మెమరీలో క్యాష్ మెమరీలో సేవ్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ రీయూజబిలిటీ అయిందనుకో రన్ టైంలో, అది మళ్ళీ పోయి కంపైల్ చేయకుండా సో అప్పటికి వచ్చేసి మన క్యాష్లో ఉన్న ఆ ఫంక్షన్ రీయూజబిలిటీగా యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సో మేనేజ్డ్ కోడ్, అన్మేనేజ్డ్ కోడ్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను .NETలో రాసే ప్రతి కోడ్ని మనం మేనేజ్డ్ కోడ్ అంటాం. సో .NETలో కాకుండా అవుట్ సైడ్ VB.NETలో కానీ లేదా ఇంకా వేరే Cలో రాసిన కోడ్ని యూజ్ చేసుకోవాలంటే దాన్ని అన్మేనేజ్డ్ కోడ్ అంటాం. సో మేనేజ్డ్ కోడ్కి ఏంది, CLR అనేది కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. అన్మేనేజ్డ్ కోడ్కి ఏంటంటే CLR అనేది సపోర్ట్ అనేది 100% దొరుకుతుంది. నీకు మెమరీ అలొకేషన్, డీఅలొకేషన్ అనేది మెయిన్ ఫీచర్స్ అన్మేనేజ్డ్ కోడ్కి వచ్చేసి CLR ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ ఏం చెప్పాను, ఫస్ట్
ఇంజిన్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి బేస్ క్లాస్ లైబ్రరీ అంటే రీయూజబుల్ కాంపోనెంట్స్, రీయూజబుల్ క్లాసెస్, రీయూజబుల్ లైబ్రరీస్. సో అవి ఏంటో చూద్దాం. సో బేస్ క్లాస్ అంటే మీకు చెప్పినట్టే బేస్ సెట్ ఆఫ్ ద లైబ్రరీస్. దీంట్లో ఏముంటాయి? క్లాసెస్, ఇంటర్ఫేసెస్, ఓకేనా, సేమ్ డెలిగేట్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో రెగ్యులర్ సిటిఎస్ టైప్లో ఏవైతే మనకి మనం మనం ఓన్గా చేస్తామైంది క్లాసెస్, ఇంటర్ఫేసెస్, డెలిగేట్స్, ఎనిమినేషన్, స్ట్రక్చర్స్, అట్లనే రీయూజబుల్లో కూడా మనకు ప్రాజెక్ట్కి కావాల్సినవి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లోనే డిజైన్ చేసి పెట్టి ఉంటాయి. సో అన్ని క్లాసెస్ చేయరు, దాంట్లో కొన్ని స్ట్రక్చర్స్గా చేసి ఉంటారు, కొన్ని డెలిగేట్స్ చేసి ఉంటారు, కొన్ని వచ్చేసి ఇంటర్ఫేస్గా చేసి ఉంటారు. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్, థర్డ్ లేయర్ అనమాట. సో ఇప్పుడు మనం .NET సపోర్టెడ్ అయ్యేటువంటి .NET ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ చేయొచ్చు? డెస్క్టాప్ అప్లికేషన్ చేయొచ్చు, విండోస్ సర్వీస్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్ చేయొచ్చు. సర్వీస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంది? WCF, వెబ్ APIs, వెబ్ సర్వీసెస్, ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు, IoT అప్లికేషన్స్, క్లౌడ్ రెడీ అప్లికేషన్స్. వీటితో పాటు హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్ టైప్స్కి అయితే మనం .NET బోత్ .NET ఫ్రేమ్వర్క్లో కానీ .NET కోర్లో కానీ Xamarin అనేది ఇంకో ఫ్రేమ్వర్క్ మెయిన్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్కి చేస్తాం. ML.NET అంటే ఏంది? మిషన్ లాంగ్వేజ్ సపోర్ట్. అట్లా క్లౌడ్కి సపోర్టెడ్ క్లౌడ్ రెడీ అప్లికేషన్స్ కూడా మీరు డిజైన్ చేయొచ్చు. ఓకేనా. సపోర్టెడ్ ఫ్రేమ్వర్క్స్, ఇప్పుడు మీ కింద ఫస్ట్లో అని చెప్పాను .NET ఫ్రేమ్వర్క్లో మళ్ళీ ఇంటర్నల్గా బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ టైప్ ప్రకారం వాళ్ళు మళ్ళీ సెగ్రిగేషన్ చేస్తారు. సో ASP.NET అనే ఫ్రేమ్వర్క్, ASP.NEట్లో మళ్ళీ ఇంటర్నల్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ASP.NET ఫర్ వెబ్ ఫార్మ్స్, ASP.NET MVC, ASP.NET వెబ్ API, ASP.NET సిగ్నల్. సో రకరకాలుగా తయారు చేస్తారు. దాంతోపాటు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది? డేటా యాక్సెస్ లేయర్, ORM లేయర్ అనమాట. ఇనిషియల్గా మనకి ADO.NET అవునింది. దాని తర్వాత వచ్చేసి డేటా అప్లికేషన్ బ్లాక్స్ అని డిజైన్ చేస్తారు. తర్వాత ఎంటిటీ ఫ్రేమ్వర్క్ చేస్తారు. ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో మళ్ళీ రెండు ఉన్నాయి. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ సపోర్ట్స్ కంప్లీట్ .NET ఫ్రేమ్వర్క్కి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఉంది, అది ఓన్లీ సపోర్ట్ ఫర్ ద .NET కోర్ సపోర్ట్ అయింది. సో అట్లాగే WCF అనేది సర్వీస్ బేస్డ్. సో WPF అనేది వచ్చేసి విండోస్ అప్లికేషన్స్కి ఆల్టర్నేట్గా విండోస్ ప్రజెంటేషన్ లేయర్ అని యూజ్ చేస్తాం. దాని ML.NET వచ్చేసి సో మిషన్ లాంగ్వేజ్కి యూజ్ చేస్తాం. వీటన్నిటి గురించి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ASP.NET ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఏంది? ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో పాటు మీకు దానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. సో మీరు వచ్చేసి ఒక క్వశ్చన్కి ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే దాంట్లో మీరేం మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, దాని గురించి కన్క్లూజన్ ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్లో మీరు ఎంతవరకు ఆ ఇంటర్వ్యూ చెప్పాలి అనే విషయాన్ని మీరు తెలుసుకొని చెప్తే సరిపోద్ది. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనేది క్లియర్గా రాశాను. సో దాని గురించి నేను మీకు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. అట్లాగే .NET ఫ్రేమ్వర్క్ సపోర్టెడ్ లాంగ్వేజ్కి వస్తే మెయిన్ వచ్చేసి C#, VB.NET, F#.NET, VC++.NET. మీకు .NET ఫ్రేమ్వర్క్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఇట్ సపోర్ట్స్ ఫర్ ద మల్టీ లాంగ్వేజ్. అదే మెయిన్ .NET ఈరోజు ఈ 10 years నెక్స్ట్ 10 years మార్కెట్లో ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ఫర్ ద మల్టీ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో డెవలప్ చేసిన డెవలపర్కి సో .NET ఫ్రేమ్వర్క్లో వర్క్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే సేమ్ లాంగ్వేజ్ ఫీచర్స్ అన్ని, సింటాక్స్ అనే ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ లాంగ్వేజ్లో చేస్తున్నట్టంతా రీజబిలిటీ లైబ్రరీ ఉంటుంది. కానీ .NET ఫ్రేమ్వర్క్లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ .NET క్లాస్ లైబ్రరీస్ ఉంటాయి, రీజబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్లస్ హెల్ప్ వచ్చేసి నీకు ఫోరమ్స్, ఎక్స్ట్రాడినరీ ఫోరమ్స్ ఉన్నాయి, మెచ్యూర్డ్ ఫోరమ్స్ ఉన్నాయి. మీకు హెల్ప్ అనేది 99%, 99 కూడా అని చెప్పిన 100% అనేది మీకు కంపల్సరీ హెల్ప్ మొత్తం ఇంటర్నెట్లో నీకు దొరికిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు MST నుంచి 90% వచ్చేసి హెల్ప్ దొరికింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఫోరమ్స్ ఉన్నాయి. దాంతోపాటు చాలా వెబ్సైట్స్ వచ్చేసి మీకు వచ్చేసి స్టాక్ ఓవర్ఫ్లో అని చెప్పేసి, కోడ్ ప్రాజెక్ట్ అని, రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ మనకు హెల్ప్ దొరికిద్ది అనమాట. ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ అనేది మీకు మ్యాక్సిమం ఇక్కడ మిగతా ఏ ఫ్రేమ్వర్క్స్కి అయితే 100% దొరకదు అనమాట. సో దేర్ ఇన్వెస్టింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఫర్ హెల్పింగ్ ఫర్ .NET. అంటే .NET నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ ఏంది? బేసిక్ .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఫస్ట్ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఏంటి, సో దాంట్లో ఉన్నటువంటి లేయర్స్ ఏంటి, .NET ఫ్రేమ్వర్క్ సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, .NET సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ ఏంటి. సో వెరీ బేసిక్. ఈ 10-15 క్వశ్చన్స్లో కంపల్సరీ 5 క్వశ్చన్స్ అడుగుతారు. కంపల్సరీ 100% వచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్. దీంట్లో కంపల్సరీ వచ్చేసి 1 or 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ.
సో మెమరీ టైప్స్ ఇన్ డాట్ నెట్లో వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాక్ మెమరీ, హీప్ మెమరీ. సో రెగ్యులర్ వాల్యూ టైప్ డేటా మొత్తం వచ్చేసి నీకు వాల్యూ టైప్ అంటే ఏంది, జస్ట్ ఇంటీజర్సు. సో వాటిని వచ్చేసి మనం వాల్యూ టైప్స్ అంటాం, అంటే ప్రైమరీ డేటా టైప్స్. ఆ మెమరీ మొత్తం వచ్చేసి మీకు స్టాక్లో అలకట్ అయింది. సో హీప్ మెమరీ కిందకు వచ్చేసరికి రిఫరెన్స్ వేరియబుల్స్ అనేవి మొత్తం మీకు హీప్లో స్టోర్ అవుతాయి. సో స్టాక్ ఈజ్ రెస్పాన్సిబుల్ కీప్ ట్రాకింగ్ ఆఫ్ రన్నింగ్ మెమరీ నీడెడ్ అవర్ అప్లికేషన్. ఇట్ ఆటోమేటిక్లీ డీఅలొకేట్ ద మెమరీ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ హీప్ మెమరీ వచ్చేసి హీప్ ఈజ్ యూజ్ టు కీప్ ట్రాక్ ఫర్ ఆల్ ద రిఫరెన్స్ టైప్స్ అండ్ ఇన్ఫర్మేషన్. When we create a instance using the new code, it will create a memory in the heap memory. It didn't deallocate the memory, and the memory will be deallocated by the garbage collector. ఇక్కడ ఈ స్టాక్ హీప్లో వచ్చేసి గార్బేజ్ కలెక్టర్ అనేది ఇంటర్నల్గా ఒక కాంపోనెంట్. అది ఇంటర్నల్గా కీప్ ఆన్ రన్నింగ్ అయ్యి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ మెమరీ అలొకేట్ చేయటం. ఇన్ కేస్ ఆ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయట్లేదు అనుకోండి చాలా లాంగ్ టైంలో, సో ఆబ్జెక్ట్ని డిలీట్ చేయడం అనేది చేస్తుంది. మళ్ళీ ఈ గార్బేజ్ కలెక్టర్లో మళ్ళీ అది ఇంటర్నల్గా కొన్ని స్టేజెస్గా క్రియేట్ చేసుకుంటుంది, జనరేషన్ 0, జనరేషన్ 1 అండ్ జనరేషన్ 3. సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి లేదా రీసెంట్లీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని ఒక్కొక్క జనరేషన్లో యాడ్ చేసుకుంటా. సో ఆ అరేలో అంటే ఆ లిస్ట్గా మేనేజ్ చేసుకుంటుంది. ఇవి ఈ జనరేషన్ 0లో రెగ్యులర్గా యూజ్ చేస్తాయి, జనరేషన్ 1లో ఇంకొద్దిగా లేట్గా, అంటే వీటి యూజెస్ అనేది ఉంది కానీ ఇమీడియట్గా యూజ్ చేయట్లేదు. జనరేషన్ 3లో వచ్చేసి ఈ ఆబ్జెక్ట్స్ అనేది చాలా టైం నుంచి యూజ్ చేయట్లేదు, అంటే ఫస్ట్ అక్కడికి పోయి అది మొత్తం క్లీనప్ చేసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ 0లో ఫుల్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని జనరేషన్ 1లో మూవ్ చేసి జనరేషన్ 1 ఫుల్ అయినప్పుడు మళ్ళీ ఆబ్జెక్ట్ జనరేషన్ 2లోకి పుల్ చేస్తుంది అనమాట. అప్పుడు జనరేషన్ 1 ఎప్పుడు వచ్చేసి మీకు ఏంది అవైలబిలిటీలో ఉంటే నీకు ఫాస్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది మెయిన్ వచ్చేసి. సో వాల్యూ టైప్కి రిఫరెన్స్ టైప్కి డిఫరెన్స్ ఏంది? సో వాల్యూ టైప్స్ అంటే ఏంది రెగ్యులర్గా, సో ఇంటీజర్స్, డబల్, ఫ్లోటు, ఒక మళ్ళీ ఇంటీజర్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, డెసిమల్, బూలియను, ఎనిమిరేషన్ టైప్స్ని వచ్చేసి మనం వాల్యూ టైప్స్ అంటాము. ఎప్పుడైతే ఒక వేరియబుల్ అనేది నువ్వు ఈ వాల్యూ టైప్స్లో క్రియేట్ చేసినప్పుడు ద మెమరీ అనేది స్టాక్లో అలొకేట్ అయిపోద్ది. మనకు రిఫరెన్స్ టైప్స్కి వచ్చేసరికి స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్స్, ఆల్ సిటిఎస్ టైప్స్ ఎక్సెప్ట్ స్ట్రక్చర్స్. సో అవి వచ్చేసి ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ అట్లా వాటికి క్రియేట్ చేస్తావో అది మెమరీ వచ్చేసి మీకు హీప్లో క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు, బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అంటే ఏంది? బాక్సింగ్ అంటే ఏంది? ఇన్ కేస్ మీరు ఒక వాల్యూ టైప్లో అలొకేట్ చేసిన వేరియబుల్ని రిఫరెన్స్ టైప్లో కన్వర్ట్ చేయడాన్ని బాక్సింగ్ అంటారు. ఇన్ కేస్ అంటే రివర్స్ ప్రాసెస్ కావాలి మళ్ళీ మీకు, కన్వర్ట్ రిఫరెన్స్ టైప్ నుంచి వాల్యూ టైప్లో కన్వర్ట్ చేయడాన్ని అన్బాక్సింగ్ అంటారు. అంటే ఆల్మోస్ట్ మీరు ఏంది టైప్ కాస్టింగ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఒక క్లాస్ను వచ్చేసి నీకు వాల్యూ టైప్గా చేయటము, ఇన్ కేస్ ఇంటీజర్స్ని ఒక ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయటం అనేది మీరు ఇక్కడ చేస్తున్నారు. అక్కడ ఆబ్జెక్ట్ అనే మెయిన్ ఇంటర్నల్ రూట్ ఆబ్జెక్ట్ ఫర్ ద డాట్ నెట్ అనేది నీకు ఆబ్జెక్ట్ సిస్టమ్ డాట్ ఆబ్జెక్ట్ అనేది దాన్ని మెయిన్ వచ్చేసి మీరు యూజ్ చేసుకుంటారు టైప్ కాస్టింగ్ చేయడానికి లేదా బాక్సింగ్ లేదా అన్బాక్సింగ్ చేయడానికి. సో వాట్ ఈస్ ద గార్బేజ్ కలెక్టర్? మీకు గార్బేజ్ కలెక్టర్ అంటే మీకు చెప్పాను ఇంటర్నల్గా ఒక సర్వీస్, అది కీప్ ఆన్ నీకు మెమరీ మీద రన్ అయిపోయి, అంటే రిఫరెన్స్ హీప్ మెమరీ మీద రన్ అయిపోయి ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేది మనం లాంగర్ టైం నుంచి యూజ్ చేయట్లేదు వాటిని క్లీనప్ చేస్తుంది. లేదా ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటికి మెమరీ అలొకేట్ చేసేసి వాటిని ఇంటర్నల్గా కొన్ని స్ట్రక్చర్స్లో మేనేజ్ చేసుకుంటుంది. మీకు ముందు చెప్పినట్లు గార్బేజ్ 01 అంటే జనరేషన్ 01, జనరేషన్ 1, జనరేషన్ 2లో అది ఇంటర్నల్గా ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో ఆబ్జెక్ట్స్ని మేనేజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అది ఇంటర్నల్ కీప్ ఆన్ రన్నింగ్ అయ్యి నీకు మెమరీని ఫ్రీ చేస్తూ ఉండాలి. నీ కంప్లీట్ మెమరీ ఫుల్ అయిపోయింది అనుకో మీ ప్రాజెక్ట్ వచ్చేసి స్లో అయిపోద్ది. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద గార్బేజ్ కలెక్టర్? మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. సో జనరేషన్ 0, జనరేషన్ 1 అండ్ జనరేషన్ 2. ఓకేనా. సో ఫస్ట్ ఇనిషియల్ ఆబ్జెక్ట్ అండ్ స్టోర్డ్ ఇన్ ద జనరేషన్ 0. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇనిషియల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు జనరేషన్ 0 స్టోర్ అయింది. నెక్స్ట్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ రెడీ టు గార్బేజ్ కలెక్షన్ దోస్ విల్ బి మూవ్ టు జనరేషన్. అంటే ఇప్పుడు జనరేషన్ 1 ఫుల్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని జనరేషన్ 1లోకి మూవ్ చేస్తుంది. సో జనరేషన్ 1 ఫుల్ అయినప్పుడు జనరేషన్ 2లోకి మూవ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ జనరేషన్ 1లో ఆబ్జెక్ట్స్ అనేది మ్యాక్సిమం చాలా టైం నుంచి యూజ్ చేయట్లేదు అని అది డిసైడ్ చేసినప్పుడు అది క్లీనప్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ థర్డ్ సెక్షన్. అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సిరీస్లో థర్డ్ సెక్షన్ కింద ఫస్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్, నెక్స్ట్ వచ్చేసి మెమరీ అలొకేషన్ ఎలా చేస్తే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి అసెంబ్లీస్ గురించి, అసెంబ్లీస్ టైప్స్ అండి. అసెంబ్లీ అంటే ఏంటి? సో అసెంబ్లీ అంటే ఏం లేదు, మన ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక అసెంబ్లీ అంటాం. అంటే నువ్వు ఏదైతే డాట్ నెట్లో రాసిన ప్రాజెక్ట్ని అసెంబ్లీ అంటాం.
and an assembly is the primary building block of the .NET framework application. It is a collection of functionality that is built, versioned, and deployed as a single implementation unit. Assemblies are self-described by means of their manifest, which is integral part of the application. అసెంబ్లీ అంటే ఏం లేదు, మన అప్లికేషన్ మనం రాసిన అప్లికేషన్స్ని మనం రాసిన ప్రాజెక్ట్ని వచ్చేసి అసెంబ్లీ అంటాము. సో అది ఇంతకుముందు చెప్పాము మనం వర్షనింగ్ ప్రాబ్లం అనేది ఉండేదన్నమాట ఈ ఎర్లియర్ ప్రాజెక్ట్స్, ఎర్లియర్ లాంగ్వేజెస్లో. ఆ ప్రాబ్లమ్ వాళ్ళు రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఇంటర్నల్గా ఒక లాజికల్ కంటైనర్గా తయారు చేస్తున్నారు ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు ఏంది, నీకు కంట్రోల్ ఉందనుకోండి ప్రాజెక్ట్ మొత్తం మీద, సో దాంట్లో ఇంటర్నల్గా వచ్చేసి వాళ్ళు సో దానికి వర్షనింగ్ మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దానికి మెటాడేటాని సపరేట్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అసెంబ్లీలో ఏమేమి ఉంటాయి, అసెంబ్లీగా ఒక ప్రాజెక్ట్ని కన్వర్ట్ చేసే ముందు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అంటే మెటాడేటా అంటే ఏంటి, ఆ అసెంబ్లీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ సపరేట్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అసెంబ్లీలో మీకు ఏమంటే మేనిఫెస్ట్ ఉంటుంది, మెటాడేటా ఉంటుంది, నెక్స్ట్ రీసోర్సెస్ ఉంటాయి. ఇవి అవి వచ్చేసి వాళ్ళు ఇంటర్నల్గా మేనేజ్ చేసుకుంటా. దాంతోపాటు అడిషనల్గా మనం రాసిన ప్రాజెక్ట్ కోడ్ మొత్తం ఎంఎస్ఎల్ కోడ్ ఫార్మేట్లో ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ ఇంటర్నల్గా అసెంబ్లీ లోపల ఇంటర్నల్ మేనిఫెస్ట్ అంటే ఏంది, మెటాడేటా అంటే ఏంది, ఎంఎస్ఎల్ కోడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రిసోర్స్ అంటే ఏంది మళ్ళీ ఒక్కొక్కసారి చూసుకుందాం పోదాం. మేనిఫెస్ట్ అంటే ఏంది, మీ అసెంబ్లీని యూనిక్గా ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయాన్ని, ఆ అసెంబ్లీ యొక్క వర్షన్ని, దాని కల్చర్ని, దాని సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ని సో దీంట్లో స్టోర్ చేస్తారు మెయిన్లీ వచ్చేసి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు రన్ టైంలో డిఫరెంట్ అసెంబ్లీస్ అంటే మా అసెంబ్లీస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్ టైంలో ఆ రిఫరెన్సెస్ని రిజాల్వ్ చేయడానికి ఈ వర్షనింగ్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సో ఎన్ఫోర్స్ ద వర్షన్ బైండింగ్ పాలసీ, వ్యాలిడేట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ లోడెడ్ అసెంబ్లీస్. నెక్స్ట్ రన్ టైమ్ కెన్ డిటర్మైన్ అండ్ లొకేట్ ద అసెంబ్లీ ఫర్ ఎనీ రన్నింగ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ లోడెడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆర్. అంటే ఈ రిఫరెన్సెస్ మొత్తాన్ని మేనేజ్ చేయటం వల్ల ఎక్స్టర్నల్గా మీరు ఏదైనా రిఫరెన్స్ చేసి అది కరెక్ట్గా ఉందా, లోడ్ అవుతుందా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెటాడేటా అంటే ఏంది, ఆ అసెంబ్లీ గురించి డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి అసెంబ్లీకి ఒక ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక టైటిల్, నీ గురించి ఏంటి అనే విషయాన్ని మనం అంటే ఒక దాని గురించి మనం సపరేట్గా మేనేజ్ చేసేదాన్ని మెటాడేటా అంటాం. జనరల్ డేటా అబౌట్ ద డేటా. ఇప్పుడు ఎంఎస్ఎల్కు మీ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ గురించి ఇంటర్నల్గా ఏమేమి ఉన్నాయి, సో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మెటాడేటాలో అది మొత్తం సెట్ చేసుకుంటుంది. సో ఈ మెటాడేటాలో ఏముంటాయంటే నీ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన మాడ్యూల్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, మెథడ్స్, ప్రాపర్టీస్, ఫీల్డ్స్, ఈవెంట్స్, గ్లోబల్ మెథడ్స్ అండ్ సో ఫార్త్. అంటే నీ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ప్రతి దానికి అది ఇంటర్నల్గా ఒక మెటాడేటా మేనేజ్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్లో ఇన్ని మెథడ్స్, ఈ మెథడ్ నేమ్ ఇది, ఈ మెథడ్ నుంచి ఇంకో దానికి ఇది కాల్ చేస్తున్నాము, ఈ క్లాసెస్ ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ ఫార్మేట్లో అది మేనేజ్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద ILDSM అంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ డిస్అసెంబ్లీ అని అంటారు. అంటే ఇదేంది, మ్యాక్సిమం వచ్చేసి అసెంబ్లీలో కోడ్ని నువ్వు చూడాలనుకుంటే సో ఒక టూల్ ఉందన్నమాట, ఆ టూల్ని యూజ్ చేసి సో ఇంటర్నల్గా అసెంబ్లీని నువ్వు ఇంటర్నల్గా వ్యూ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని సీలో చేశారనుకోండి, సో ఆ సీలో రాసిన ప్రాజెక్ట్ని వచ్చేసి మీరు చూడలేరు, ఎందుకంటే మొత్తం బైనరీ కోడ్లో ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తాను వాళ్ళు ఇంటర్నల్ లాజికల్ కంటైనర్గా మేనేజ్ చేస్తున్నారు .NET ప్రాజెక్ట్ని, దాన్నే అసెంబ్లీ అంటారు. ఆ అసెంబ్లీలో కంటెంట్స్తో పాటు అసెంబ్లీ గురించి ప్లస్ అసెంబ్లీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసెంబ్లీ ఎట్లా స్కేలబుల్గా చేసుకోవాలి, ఎంత స్ట్రక్చర్ ఫార్మాట్లో మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ కావట్లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ పైన లాజికల్ లేయర్గా ఒకటి మేనేజ్ చేస్తుంది. సో దీని గురించి క్లియర్గా వచ్చేసి వాడు ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో మేనేజ్ చేసుకున్నాడు. దాన్ని చూడాలంటే నీకు ILDSM అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ టూల్ ఈజ్ సపరేట్ అంటే .NET విజువల్ స్టూడియోతోనే ఈ టూల్ వస్తుంది అనమాట. మ్యాక్సిమం .NET SDK సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్లో ఉంటుంది. ILDASM.exe అని క్లిక్ చేయండి. సో అప్పుడు నీకు ఒక GUI ఫార్మాట్ అనేది చూపిస్తుంది, అంటే GUI ఫార్మాట్లో టూల్ యూజ్ అయితే అక్కడ మీ అసెంబ్లీని ఇస్తే ఆ అసెంబ్లీలో ఉన్న కంటెంట్స్, దాని మెటాడేటా, మేనిఫెస్ట్, నెక్స్ట్ వచ్చేసి దాని కోడ్ మొత్తాన్ని MSL కోడ్ ఎట్లా మొత్తం చూడొచ్చు అనమాట. సో అట్లాగే అసెంబ్లీస్ మీకు ముందే చెప్పాను 2 టైప్స్ ఉంటాయి, యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. సో ప్రైమరీ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. సో
సో ప్రైవేట్ అసెంబ్లీ, షేర్డ్ అసెంబ్లీ. ప్రైవేట్ అసెంబ్లీ అంటే ఏంది, ఒక ప్రాజెక్టులో క్లాస్ లైబ్రరీ రాస్తారు, అది విత్ ఇన్ ద ప్రాజెక్ట్లోనే బిన్ అనే ఫోల్డర్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ప్రైవేట్ అసెంబ్లీ అంటారు. లేదు ఇప్పుడు ఈ క్లాస్ లైబ్రరీ అనేది మిగతా .NET అప్లికేషన్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని వచ్చేసి ఒక సెంట్రల్ గ్లోబల్ రిపాజిటరీలో సేవ్ చేస్తాం, దాన్ని వచ్చేసి గ్యాక్ అంటాం. సో దాంట్లో సేవ్ చేసిన వాటిని వచ్చేసి షేర్డ్ అసెంబ్లీస్ అంటారు. దాని నేమ్ ఇట్ సెల్ఫే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇంకోటి వచ్చి శాటిలైట్ అసెంబ్లీ అంటారు, మల్టిపుల్ లాంగ్వేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో శాటిలైట్ అసెంబ్లీస్ ఆర్ అసెంబ్లీస్ దట్ ఆర్ యూస్ టు డిప్లాయ్ ద లాంగ్వేజ్ అండ్ కల్చర్ స్పెసిఫిక్ రిసోర్స్ ఫర్ ద అప్లికేషన్. The application is a separate product is assigned for each language and satellite assembly is installed in language specific subdirectory. ఈ శాటిలైట్ అసెంబ్లీ అనేది మీకు ఏంది సపరేట్ అసెంబ్లీ లాగా ఏం కనబడదు. ఇప్పుడు ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలన్నప్పుడు ఇంగ్లీషు, జర్మనీ, ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ స్పెసిఫిక్ మెటాడేటా మొత్తం వచ్చి శాటిలైట్ అసెంబ్లీ సేవ్ అయ్యిద్ది అనమాట. మీరు రన్ చేసినప్పుడు ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేయాలో ఆ కైండ్ ఆఫ్ శాటిలైట్ అసెంబ్లీ లోడ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది అట్లా బిహేవ్ చేస్తుంది. అది ఈజ్ వర్షనింగ్ అప్లికబుల్ టు ద ప్రైవేట్ అసెంబ్లీస్. ప్రైవేట్ అసెంబ్లీస్కి వర్షనింగ్ అనే కాన్సెప్టే ఉండదు 100%, ఎందుకంటే ఇది నీకు ప్రైవేట్ టు ద సిస్టమ్, దీనికి మళ్ళీ వర్షనింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ మేము ఏమైనా చేంజెస్ చేస్తే రీప్లేస్ చేయడం అంతే. సో నేమ్ స్పేస్కి అసెంబ్లీకి డిఫరెన్స్ ఏంది, ఇది వచ్చేసి మ్యాక్సిమం కన్ఫ్యూజన్కి వచ్చింది తప్పితే ఈ రెండింటికి ఎటువంటి రిలేషన్ లేదు. అసెంబ్లీ ఈజ్ నథింగ్ కంప్లీట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్లో ఇన్ కేస్ నీకు స్ట్రక్చర్ ఫార్మాట్లో నీ క్లాసెస్ సిటిఎస్ టైప్ని మేనేజ్ చేయాలంటే సో దానికి లాజికల్గా ఒక నేమ్ ఇస్తాం. సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఒక కంపెనీకి. సో ఆ ప్రాజెక్టు ఒక ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ చేస్తుంటే ఆ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉంటాయి. సపోజ్ ఐటీ లేదా నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ అని, హెచ్ఆర్ అని, ఓకేనా, అడ్మినిస్ట్రేటివ్ అని, ఇట్లా లాజికల్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటే నీ ప్రాజెక్ట్ను కూడా అట్లా ఇంటర్నల్ స్ట్రక్చర్గా మేనేజ్ చేయడానికి నీ ప్రాజెక్ట్ అసెంబ్లీలో ఇంటర్నల్ ప్రాజెక్ట్కి కూడా నేమ్ స్పేసెస్ ద్వారా ఆ స్ట్రక్చర్ని మేనేజ్ చేయొచ్చు. ఇది ఫైనాన్స్ నేమ్ స్పేస్, దీంట్లో ఫైనాన్స్ సంబంధించిన క్లాసెస్, దాంట్లో మెథడ్స్, ఇంటర్ఫేసెస్, డెలిగేట్స్, స్ట్రక్చర్స్, ఎనిమిరేషన్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద గ్యాక్ అంటే గ్లోబల్ అసెంబ్లీ క్యాష్. ఇందాకే చెప్పాను, షేర్డ్ అసెంబ్లీస్ అనేది మీరు సేవ్ చేసి సెంట్రల్ రిపాజిటరీ అనేది మీకు గ్యాక్ అని అంటాం. సో వాట్ ఈస్ ద స్ట్రాంగ్ నేమ్ అంటే ఏంది, ఇప్పుడు గ్యాక్ వల్ల యూజ్ అయింది ఒకటి వచ్చేసి ఇట్ కెన్ షేర్ ఫర్ ద మల్టిపుల్ అప్లికేషన్స్. సెకండ్ వచ్చేసి వర్షనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో వర్షనింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒకే నేమ్తో రెండు అసెంబ్లీస్ని ఒకే ప్లేస్లో సేవ్ చేయలేంగా, అప్పుడు ఇంటర్నల్గా ఒక స్ట్రాంగ్ నేమ్ క్రియేట్ చేసి సో దాన్ని యూనిక్యూగా ఇన్ కేస్ 2 డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఉన్నా కూడా ఒక స్ట్రాంగ్ నేమ్ ద్వారా ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక స్ట్రాంగ్ నేమ్ క్రియేట్ చేయాలంటే అసెంబ్లీకి కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫాలో అయితే మీకు స్ట్రాంగ్ నేమ్ క్రియేట్ చేసి ఆ కీని తీసుకెళ్ళి ఆ గ్యాక్లో సేవ్ చేస్తాం. అప్పుడు ఆ అసెంబ్లీ యూనిక్యూగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ ఎ స్ట్రాంగ్ నేమ్ అండ్ హౌ టు యాడ్ ఇన్ టు ద గ్యాక్ మీకు చెప్పే కదా. దానికి ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ ఇచ్చేసేసి ఓపెన్ చేసి ఇప్పుడు ఓపెన్ ద .NET ఫ్రమ్ టు గో టు ద, ఇది సెల్ఫ్ రీడ్ చేసుకోవచ్చు. గో టు ద ఫోల్డర్ కంటెంట్, ఎక్కడైతే మనం ఈ అసెంబ్లీని అయితే అసెంబ్లీ సేవ్ చేస్తామో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక స్ట్రాంగ్ నేమ్ కీ క్రియేట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మనం అసెంబ్లీ ప్రాజెక్ట్ ఫైల్లో assembly.info అని మెటాడేటా ఫైల్ ఉంటుంది. దాంట్లో కీలో ఏదైతే నువ్వు కీ జనరేట్ చేస్తో అక్కడ దాన్ని పాతు ఆ కీ మొత్తం ఇచ్చేసి ఈ డిఎల్ మొత్తాన్ని బిల్డ్ చేసి దీన్ని తీసుకెళ్ళి గ్యాక్ యూటిలిటీ అనే ఒక టూల్ ఉంటుంది, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ జిఎస్లో దాన్ని పేస్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఆ అసెంబ్లీ మీకు యూనిక్యూగా స్ట్రాంగ్ నేమ్తో యూనిక్యూగా క్రియేట్ అయిపోద్ది. యాప్ డొమైన్ అంటే ఏంటి, యాప్ డొమైన్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఒక లాజికల్ కంటైనరు, ఇది వర్చువల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వర్చువల్ ప్రాసెస్ అంటే ఎట్లా చెప్తాం, ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి నీకు మెమరీలోకి లోడ్ అయిపోద్ది. కానీ .NET ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు మీకు డైరెక్ట్గా వచ్చేసి మెమరీ లోడ్ కాదు, ఒక యాప్ డొమైన్ క్రియేట్ అయింది, ఒక లాజికల్ ప్రాసెస్ క్రియేట్ అయింది మెమరీలో కూడా. దాని లోపల మీకు ఈ .NET అసెంబ్లీ అనేది రన్ అయ్యిద్ది అనమాట. సో అది అలా ఎందుకు క్రియేట్ అవుతుందంటే నీకు వచ్చేసి బౌండరీస్ అంటే .NET అప్లికేషన్స్కి వేరే అప్లికేషన్స్కి డిఫరెన్షియేషన్కి ప్లస్ ఇంటర్నల్గా వాళ్ళకి మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. సో మెమరీని కూడా ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. మెమరీ మొత్తం ర్యామ్ను కూడా ఈ ర్యామ్ను మొత్తాన్ని మన హ్యాండ్ ఓవర్ తీసుకొని దాన్ని కంట్రోల్ వేలో చేయడానికి యాప్ డొమైన్స్ యూజ్ చేస్తాం. సో యాప్ డొమైన్కి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ మీకు ఇంతకుముందు చెప్పాను. వేరే అప్లికేషన్స్ లోడ్ చేసినప్పుడు .NET అప్లికేషన్స్ లోడ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది వేరే అప్లికేషన్ అనేది డైరెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ రన్ అయ్యింది. సో మన ప్రాజెక్ట్ అనేది విత్ ఇన్ ద యాప్ డొమైన్లో రన్ అయ్యింది అనమాట. సో
సో డైలీ హెల్త్ ప్రాబ్లం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. సో వర్షనింగ్ అనేది వెరీ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు వీబీలో ప్రాజెక్ట్ రాసేసి సో ఇన్ కేస్ 2 డిఫరెంట్ వర్షన్స్ అంటే ఇప్పుడు ఏంది ఒక ప్రాజెక్ట్ ఒక డిఎల్ఎల్ రాస్తాం అంటే ఒక క్లాస్ లైబ్రరీ రాసాం అనుకోండి. సో దాన్ని వచ్చేసి కొంతమంది క్లయింట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం రియల్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇన్ కేస్ వేరే క్లయింట్కి ఇంకో న్యూ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆ రిక్వైర్మెంట్ అనేది కరెంట్ డిఎల్ఎల్లో ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ఈ డిఎల్ని యూజ్ చేసుకునేటువంటి అన్ని క్లయింట్స్కి బ్రేక్ అవ్వచ్చు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సేమ్ డిఎల్ఎల్లో న్యూ ఫీచర్ యాడ్ చేసి ఇంకొక వర్షన్ మేనేజ్ చేస్తాం. కానీ ఈ ఫీచర్ అనేది మిగతా అంటే వేరే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో 100% లేదు అది. సో దాన్ని డిఎల్ఎల్ హెల్ప్ ప్రాబ్లం అంటారు. ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఏంది మొత్తం వచ్చేస్తే ఆ డిఎల్ఎల్ మొత్తాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి అన్ని క్లయింట్స్కి అప్డేట్ చేయాల్సి వచ్చేది. ఈజ్ వెరీ బిగ్ హెడ్ఏక్ ఉండేది అనమాట. ఆ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఇన్ .NETలో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ .NET ఫ్రేమ్వర్క్లో ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి డెవలప్మెంట్ చేయాలంటే ఎసెన్షియల్ టూల్స్ అంటే ఏమేమి టూల్స్ కావాలంటే మెయిన్ వచ్చేసి విజువల్ స్టూడియో. నెక్స్ట్ వచ్చేసి రీషార్పర్ అనేది ఇది పెయిడ్ వర్షన్ అనేది దీన్ని చేయటం వల్ల మన డెవలప్మెంట్ యొక్క ప్రొడక్టివిటీ అయితే ఇంప్రూవ్ అయ్యింది. సో .NET రిఫ్లెక్టర్ అని ఎఫెక్ట్స్ కాపు స్టైల్ కాపు అనేది మీకు స్టాండర్డ్స్ అంటే ప్రాపర్ కోడింగ్ స్టాండర్డ్ మేనేజ్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తాం. ఫిడ్లర్ అనేది ఏం చేస్తుందంటే మీరు రాసిన ప్రాజెక్ట్ని వెబ్ అప్లికేషన్ రన్ చేసి యూనిట్ టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెయిన్ వచ్చేసి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది నేను మ్యాక్సిమం ఈ బుక్స్ నుంచే తీసుకున్నాను. నేను మ్యాక్సిమం వచ్చేసి ఈ బుక్స్ అన్నీ కూడా 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ రీడ్ చేస్తాను నేను. సో ఈ బుక్స్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసిన బుక్స్ కాబట్టి నీకు ఇంటర్నల్గా .NET ఫ్రేమ్వర్క్ ఎలా వర్కౌట్ అయింది క్లియర్గా CLR అనే ఒక బుక్ అయితే మాత్రం మీరు కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండ్ రీడ్ చేస్తారంటే ఎంత పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఎంత పెద్ద ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ అయినా కూడా మొత్తం ఇంటర్నల్ లాజికల్ ప్రాసెస్ ఎలా రన్ అయ్యింది అసలు CLR ఇంటర్నల్గా ఎట్లా వర్కౌట్ అయ్యింది విజువలైజేషన్ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్గా దాంతోపాటు ఈ రెండు బుక్స్ కూడా చూసినట్లయితే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఆల్మోస్ట్ నేనైతే .NET ఫ్రేమ్వర్క్లో బేసిక్గా రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ అయితే కవర్ చేశాను. ఇన్ కేస్ నక్షల్గా చెప్పాలంటే .NET ఫ్రేమ్వర్క్ దాంట్లో ఉన్నటువంటి .NET ఫ్రేమ్వర్క్ అంటే మనం ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేస్తామంటే సో .NET ఫ్రేమ్వర్క్ దాంట్లో ఇంటర్నల్గా వచ్చేసి లేయర్స్ ఏమేమి ఉన్నాయి. సో .NET ఫ్రేమ్వర్క్ యొక్క లేయర్స్ ఫ్లేవర్స్ మళ్ళీ .NET ఫ్రేమ్వర్క్లో ఇంటర్నల్గా యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ అది సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ అది సపోర్ట్ చేసే అప్లికేషన్ టైప్స్ వాటితో పాటు నెక్స్ట్ ఏం చేసిన మెమరీ ఎట్లా అలొకేట్ అయ్యింది ఇంటర్నల్ CLRలో ఉన్నటువంటి సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ అనే విషయాన్ని ఇది వెరీ బేసిక్ .NET ఫ్రేమ్వర్క్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం. ఇంకా .NET ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే ఎవరు ఇంకేం అడగరు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫర్దర్ వీడియోస్లో నేను ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి అంటే నెక్స్ట్ సిరీస్ అనేది ఊప్స్ గురించి ఒక సిరీస్ దాంట్లో మ్యాక్సిమం వచ్చేసి ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఇట్లా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానీ విత్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్ WSAP వెబ్ API ఓకేనా. సో .NET ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఓషన్ ఉంది ఒక పర్టికులర్ ఏరియాలో మొత్తం అనేది .NET మొత్తం అనేది కవర్ చేయలేము. ఒక్కొక్క ఈ సిరీస్ .NET ఫ్రేమ్వర్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ .NET ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సిరీస్లో నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటూ వస్తాను ఓకేనా. ఇన్ కేస్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే ఈ ఛానల్ కంటే తెలుగు వీడియోస్ టెక్నికల్ వీడియోస్ ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ సిరీస్లో అరౌండ్ ఒక 20 వీడియోస్ అయితే మినిమం పెడతాను. ఈ 20 వీడియోస్ అనేది నేను అప్డేట్ చేసినామంటే అంటే అప్లోడ్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఆ నోటిఫికేషన్ చూసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీరు అంటే వినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఆన్సర్స్ కావాలన్నా ఏదైనా క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజన్గా ఉన్నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఈమెయిల్ ఐడి కూడా ఈ ఛానల్కి అటాచ్ చేస్తుంది. ఆ ఈమెయిల్ ఐడికి వచ్చేసి మీరు పంపించండి. సో నేను ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో మీకు రిప్లై అయితే 100% ఇస్తాను. దాంతోపాటు ఈ వీడియోని మీకు మా నచ్చినైతే షేర్ చేయండి. అండ్ మీరు కమెంట్స్ అయితే ఎప్పుడైనా అడగచ్చు. కమెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మెయిల్లో మెన్షన్ చేయండి మీ ఫోన్ నెంబరు ఏమైనా పర్సనల్గా మాట్లాడాలి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ నాకు ఒక 15 to 16 years .NEట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్ అంటే ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ కంప్లీట్ అయితే
ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా నేను ఆన్సర్ చేయగలను. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళి పలానా క్వశ్చన్ వచ్చి ఈ క్వశ్చన్ అడిగారు, దాన్ని నేను కవర్ చేయలేదంటే నాకు చెప్పండి, నేను దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో యాడ్ చేస్తాను. లేదా ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలన్నా కూడా నా ఫోన్ నెంబరు, నా ఈమెయిల్ ఐడికి మీరు జస్ట్ అడగండి, నేను రిప్లై చేస్తాను. కమెంట్ సెక్షన్లో పెట్టినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇది మ్యాక్సిమం వచ్చేసి నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ కిందే నేను తీసుకుంటాను మ్యాక్సిమం వచ్చేసి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మ్యాక్సిమం షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మీకు అయితే అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.